గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. భీమటం పీఠాధిపతి వ్యవహారం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ఒక్కసారిగా పూర్వపు పీఠాధిపతి స్వర్గీయ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి రెండవ భార్య మారుతి మహాలక్ష్మి గారు ఎన్నో మార్లు అధికారులకు మొరపెట్టుకున్నా కూడా తన పట్ల కొంత అవహేళనగా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడంపై కూడా అటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పలుమార్లు ఆమె విన్నవించుకున్నప్పటికీ ఫిర్యాదు చేసినప్పటికీ ఆ దిశగా ఎక్కడా అడుగులు వేయలేదు. ఈ నేపథ్యంలో ఇక ఇంతకంటే ఘోరమైనటువంటి అవమానం భరించలేకపోతున్నా కాబట్టి తనను రాళ్లతో కొట్టి చంపడానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా ఆమె అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనితకు కూడా ఆమె లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో ఆమె మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు మీరు ఒక్కసారిగా ఇలా ఇంత మానసిక వేదన గురి కావాల్సినటువంటి అవసరం ఏంటి? అసలు రాళ్లతో కొట్టి చంపాలని కోరుకోవడం ఏంటి? అసలు ఇది గత 4 ఏళ్ళుగా జరుగుతుందండి. ఇది ఇప్పటి నుంచి కాదు, అంటే స్వామి ఉన్నప్పటి నుంచి కూడా జరుగుతూ ఉంది. ఆయన కాలం చేశారు కాబట్టి ఇప్పుడు నా మీద చెడ్డగా చేస్తే ఏదో ఒకటి చేసుకొని మానసికంగా, ఇంకా ఆడవాళ్ళకి అదే కదండి, మానసికంగా ఏదో ఒకటి చేస్తే ఏదో ఒకటి చేసుకుంటుందనే కదా వాళ్ళ అభిప్రాయాలు. కాబట్టి ఏదో ఒకటి చేసుకుంటుందని ఈ రకంగా నన్ను సోషల్ మీడియాలో చాలా దుష్ప్రచారాలు చేయడం జరుగుతుంది. గత 4 ఏళ్ళుగా మేము పోరాడుతూనే ఉన్నాము. ఒక స్త్రీగా పోరాడుతున్నా, కనీసం సపోర్ట్ లేదు నాకు. దీనికి ఫస్ట్ వెంకటాద్రి స్వామి, పిపిఎన్ ప్రసాద్, దత్తాత్రేయ, పల్లకొండ చంద్రశేఖరు, సన్నబోయిన శ్రీనివాసు, పొన్నేగండి శ్రీనివాసు, వీళ్ళు ఇంకా తదితరులు ఉన్నారండి దీంట్లో. కాబట్టి నా మీద చాలా దుర్మార్గంగా నిన్న కూడా ఉండీలు తీసేటప్పుడు కూడా పెట్టారు. నా ప్రత్యేకంగా నా ఫోటో పెట్టారు, అది తీసి సోషల్ మీడియాలో. అందుకే ఎస్పీ గారికి వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది దీని గురించి. ఆయన డిఎస్పీ గారికి చెప్పారు నిన్న కూడా వెళ్ళొచ్చాం మైదుకూరు. ఆయన సిఐ గారికి చెప్తామని చెప్పారు. అది చూసి దీన్ని సిఐ గారు మాకు ఇంకా ఏం ఎస్ఐ గారు ఇంకా ఏం చెప్పలేదు. నిన్న డిఎస్పీ దగ్గరికి వెళ్ళి కలిసేసి వచ్చాము. ఇంకా ఇవాళ ఎస్ఐ గారు ఏమన్నా చెప్తే చూడాలి, ఏం చెప్తారు, ఆయన ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారో లేదంటే ఇంకా ఏం చేస్తారో చూడాలి. అది దీన్ని డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారికి, హోంమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. తగు చర్యలు తీసుకోమని చెప్పి పంపించున్నాము. ఇంకా ఒక ఆడమనిషి ఎట్లా అంటే మానసికంగా చచ్చిపోయినాం ఆల్రెడీ మానసికంగా. ఇంకా తర్వాత ఇంకా రాళ్ళతో కొట్టి చంపేయడం అనే దానికి అది ఏమీ తప్పేం కాదు. ఇంకా పదవ వాడడము అంత దుష్ప్రచారాలు ఉన్నాయి నా మీద. అది కాక నాకెవరన్నా సపోర్ట్ చేసినా వాళ్ళని ఇక్కడికి రానివ్వకుండా, పర్టికులర్గా మా బావగారిని, ఆయన్ని కూడా రానివ్వకుండా చేయాలని చెప్పి చాలా ఉన్నాయి. ఆయన మీద అన్నీ లేని దుష్ప్రచారం అంతా చేస్తున్నారు. ఇట్లా జరుగుతూ ఉందండి. అమ్మాయి, ప్రధానంగా ఎందుకు మీ పైన ఇంత ద్వేషం? అంటే మీరు కూడా వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత కదా మీరు ఇక్కడికి వచ్చింది. కానీ మీ మీద ఎందుకు అంత ద్వేషం అసలు వాళ్ళకు? ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఉంటుందండి. ఇప్పుడు ఒక పీఠాధిపత్యం వాళ్ళు కోరుకొని వాళ్ళు ఇది చేస్తున్నారు. ఇప్పుడు స్వామివారు అదే వీలునామా అబ్బాయికి రాశారు. వాళ్ళకి ఏమీ చేయలేదని ఆలోచనతో ఉండొచ్చు. లేదంటే వాళ్ళు ముందే కట్టించున్నారు ఇల్లు. అవన్నీ 2014లో చాలా దారుణం చేశారు. చాలా ఒత్తిడి చేసి ఆయన్ని ఇబ్బంది పెట్టారు. చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఇప్పుడు కూడా అదే రకంగా ప్రవర్తిస్తున్నారు. అది అంటే స్వామి గారిని, అంటే మీరు వివాహం చేసుకున్న తర్వాత స్వామి గారిని ఎలాంటి ఇబ్బంది పెట్టేవాళ్ళు? వాళ్ళు వచ్చి నానా రకంగా మాట్లాడేవాడు అండి. పెద్ద ఆయన అయితే చాలా అసభ్యంగా మాట్లాడేవాడు. కానీ ఆయన ఏమంటే కొంచెం చాలా వరకు కొడుకులే కదా అని ఓర్పుతో ఉన్నారు. లాస్ట్కి అర్థం చేసుకున్నారు 2018లో. అది 2010లోనే వీలునామా ఒకటి పెట్టారు. 2018లో వీలునామా రాశారు. అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అది అంటే వివాహం అంటే మొదటి భార్య చనిపోయిన తర్వాత కూడా ఈయన సరిగా బాగోగులు చూసుకోలేదన్నటువంటి భావన నిజమేనంటారా ఇది? అవునండి. ఆయన స్వామివారిని ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఆయన వివాహం చేసుకున్నారు. దీనికేమి పీఠాధిపతి పెళ్లి చేసుకుంటేనే పీఠాధిపత్యం అనే ఇదేమి లేదు. ఆయన సరిగా నాకు భార్య ఉండాలా, నన్ను ఎవరు పట్టించుకోరనే ఒక స్టేట్మెంట్ కూడా ఉందండి. అది
మీకు చూపిస్తాను నేను. ఆయన చెప్పారు స్వామి కూడా. అంటే వీలునామా చెల్లదు అని ఒక రకంగా చెప్తున్నారు. ఎందుకు అసలు ధార్మిక పరిషత్కు మీరు ముందే ఇచ్చారా 90 రోజుల ముందే? మేము అన్నీ పంపించామండి. స్వామివారు ఆల్రెడీ 2010లోనే నామినేట్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఏదో రకంగా మభ్యపెట్టే రకంగా చూస్తున్నారు. అది అందుకే కోర్టులో సవాల్ చేసుకొని మేము చేసుకుంటున్నాము. అది చూడాలి. అంటే స్వామివారి మాట చెల్లుబాటు అవుతుంది. ఎవరైనా మఠాధిపతే నిర్ణయించుకుంటారు ఓ పీఠాధిపతిని. ఆల్రెడీ స్వామివారు బ్రహ్మంగారి ఆత్మ ప్రబోధంతో అని చెప్పి వీలునామాలో కూడా రాశారు. గోవింద స్వామిని నామినేట్ చేస్తున్నారు. కాబట్టి అది జరగాలని మా అభిప్రాయము. అంటే అమ్మయ్య గతంలో కూడా అప్పటి ఎమ్మెల్యే రఘురామరెడ్డి కూడా చర్చలు జరిపారు. కానీ మళ్ళీ వివాదం తెరపైకి దారితీసింది. అంటే ఒక రకంగా గోవింద స్వామిని నియమించడానికి ఎందుకు అభ్యంతరాలు ఏంటి? అసలు చిన్నపిల్లోడు అంటున్నారు, నిజమేనా? చిన్న పిల్లోడు అనేది సమస్య కాదండి. ఇక్కడ 4 ఏళ్ళ పిల్లలు అయిన వాళ్ళు ఉన్నారు. ఆది శంకరాచార్యులు కూడా చిన్న పిల్లవాడే. అప్పుడు ఆయన పీఠాధిపతులు అయ్యారు. ఇప్పుడు చిన్నపిల్లవాడు అనే సమస్య ఏం లేదండి. ఇక్కడ కేవలం ఏంటంటే ఎందుకు ఇవ్వాలని ఒక ఆలోచనతో ఉన్నది ఇది అంతా. అంటే గతంలో కొంతమంది కుమారులు మిమ్మల్ని కూడా సపోర్ట్ చేశారు కదా. కొంతమంది కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంతమంది మీకు మీ అబ్బాయికి ఇస్తే పర్లేదు అని కూడా కొంత సయోధ్య కుదిరి. ఎవరు సపోర్ట్ చేశారండి? ఎవరు చేయలేదు అట్లా సపోర్టు. ఎవరు సపోర్ట్ అట్లా చేయలేదు. సో ఒక రకంగా ఈ విధంగా మీ కొడుకు మీరు పీఠాధిపత్యం అడుగుతున్నారు కాబట్టి దుష్ప్రచారం చేస్తున్నారా? అదే దానివల్ల కావచ్చు, గతంలో జరిగిన విషయాలు గొడవలు మనసులో పెట్టుకొని దానివల్ల కావచ్చు, వాళ్ళ నాన్నగారు ఏదో వాళ్ళ వల్ల మా మనస్పర్ధలు ఉన్నాయి కాబట్టి అది దానివల్ల కూడా కావచ్చు. పరి విధాలుగా ఉండొచ్చు. ఒక రకంగా మీ బావగారు మీకు సపోర్ట్ చేయడాన్ని కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే మీ బావగారు ఫోన్లో సంభాషించినటువంటి ఇవన్నీ రికార్డు చేసి తీయటం, ఇవన్నీ సోషల్ మీడియా పెట్టడం ఒక రకంగా ఎలా అనిపిస్తుంది మీకు అసలు? అది సోషల్ మీడియాలో అంటే అండి రికార్డులు పెట్టడం అంటే అది ఎవరి వాయిస్ అయినా కావచ్చు, పెట్టచ్చు. అది తీసుకొని ఎలా అనిపిస్తుంది మీకు అసలు? అదే అండి చెప్పేది. ఈ రకంగా పెట్టబట్టే కదా మేము నిన్న స్టేట్మెంట్ కూడా రాళ్ళతో ఇది ఇట్లా చేయండి అని చెప్పింది. దాని గురించే. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కానీ అదేవిధంగా హోంమంత్రి గారి దగ్గరికి కానీ కలవడం ఏమైనా జరిగిందా అసలు? మీరు 4 సార్లు కలిసాము. అన్నీ ఏ చర్యలు లేకపోవడంతో నేను ఆ విధమైనది వాళ్ళకి పంపించడం జరిగింది. అంటే నారా లోకేష్ గారు కానీ లేకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రస్తుతం సనాతన ధర్మం అంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నేపథ్యం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మీరు ఏమన్నా డైరెక్ట్గా కలవడం జరిగిందా? కలవలేదండి. వెళ్ళాము, ఆఫీస్కి వెళ్ళాము. మేము ఇవ్వాల్సినవన్నీ ఇచ్చొచ్చాము. ఇంకా అదే ఆయన చూసి ఏం చేస్తారో చూడాలి. అది అంటే ఒక సూర్యు నేరుగా మీరు కలిస్తే ఏదైనా ఈ పరిష్కార మార్గం, ఎందుకంటే ఆయన కీ రోల్ పోషిస్తున్నారు, కేంద్రంలో కూడా కొంత ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ కలిసే ఆలోచన ఏమైనా ఉందా మీకు? అది వీలుంటే తప్పకుండా కలుస్తామండి. కలవాలనే ఉన్నాం. మా అభ్యర్థన కూడా చెప్పుకోవాలని ఉంది. చెప్పి మేము మాట్లాడతాము. అది ఇప్పుడు ఇటీవల కాలంలో ధార్మిక పరిషత్తు మీ పీఠాధిపతి వ్యవహారంకి సంబంధించి ఎన్నికలు నిర్వహించింది. సో అది నిజంగానే పారదర్శకంగా జరిగాయా? లేదండి. అసలు జడ్జిమెంట్ ఇచ్చింది ఏమనంటే శిష్యులతోటి చేయమని. దీనికి సంబంధించిన పీఠం ఏదైతే ఉందో మఠం, బ్రహ్మంగారి మఠం పీఠం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన మఠాలతో చేయమని చెప్పింది. కానీ అందరినీ పెట్టి చేయమని చెప్పలేదు. ఇక్కడ శిష్యులు ఎవరు లేరు అసలు ఆ రోజు. అంటే ఉన్నారు, ఒక 100 మంది ఉండొచ్చు. కానీ ఆ రోజు అంతా రాంగుగా జరిగింది. శిష్యులు అంటే ఎలా అమ్మాయా మీరు చెప్పేది? శిష్యులు రికార్డు పరంగా ఉంటుందండి. రికార్డు ఉంది, దీనికి ఒక బుక్ ఉంటుంది, దాంట్లో ఉన్నాయి శిష్యులంతా. కానీ ఆ రోజు ఆ బుక్ బయటికి తీసుకొచ్చింది లేదు, చేసింది లేదు. అంటే గ్రామస్తులతో నిర్వహించారా? అవునండి, గ్రామస్తులు. బయట ఎవరెవరో మనకి తెలియదు. అంతా వాళ్ళ మనుషులు కూడా మనకు తెలియదు. గ్రామస్తులు ఉన్నారు, బయట జనం ఉన్నారు, ఎవరో కూడా మనకు తెలియదు. సరే, నేను ఒక చిన్న విషయం ఇక్కడ అడగదలుచుకున్నా అమ్మాయి, ఏమనుకోవద్దండి దయచేసి. ఇక్కడ ఒక మీరు ఆయనకు తల్లి ఉంది, ప్లస్ వాళ్ళకు భార్యలు ఉన్నాయి. కానీ భార్యలు ఉన్న నేపథ్యంలో ఇలా మీ మీద ఇంత అసభ్యకరమైనటువంటి ట్రోల్ చేయడాన్ని అసలు ఒక రకంగా మంచి పద్ధతి అంటారా? ఇది మంచి పద్ధతి అని మా అందరికీ కాదని అర్థమవుతుంది కదండి. ఇప్పుడు కేవలము ఒక మఠాధిపతి భార్య మీద ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ వాళ్ళు ఏంటంటే ఒక పదవి కోసమో ఇంకో దానికోసమో ఒక ఆడ మనిషి సహనం కోల్పోయేది ఒక దుష్ప్రచారాలు చేస్తేనే కదా. అలా చేస్తే నేను ఏదైనా చేసుకొని వెళ్ళిపోతానని కావచ్చు, లేదంటే ఏదైనా చేసుకొని చనిపోతానని కావచ్చు, ఆ రకంగా చేస్తున్నాను నన్ను మానసికంగా.
అంటే ఒక రకంగా మీ అబ్బాయిలను కూడా అంటే మీ అబ్బాయిల పుట్టుకను కూడా కొంత అవగాహన మాట్లాడారండి. ఇప్పుడు కాదు, అది 3 ఏళ్ళ నుంచే మాట్లాడి ఉన్నారు. కానీ గమ్ముగా ఉన్నాం. మేము కూడా ఏంటంటే మా వాళ్ళు నా బిడ్డలే అనుకొని సైలెంట్గా ఉన్న వాళ్ళు ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు, పెట్టిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. బిడ్డ పుట్టుకల మీద కూడా మాట్లాడుతున్నారు. ఎవరు మీ బిడ్డల పుట్టుకలు ఆ, ఇంక ఎంతవరకు అని ఓదార్పుగా ఓర్చుకొని ఉంటామండి. అది సో ఒక రకంగా మనకు మానసికంగా ఇంత వేదనకు గురి చేస్తున్న నేపథ్యంలో ఎందుకు పోలీసులు మీకు ఎస్పీ గారిని కలిశానంటున్నారు, తర్వాత అందరినీ కలిసినా కూడా ఎందుకు మీకు వాళ్ళు సరైన న్యాయం జరగటం లేదు? ఇది కోర్టులో ఉంది కదా అనేసి చెప్తున్నారు వాళ్ళు. కోర్టులో ఉండేది సపరేటు. కోర్టులో ఉంటే ఒక ఆడ మనిషి మీద దుష్ప్రచారాలు చేయాలని అక్కడ చెప్పలేదు కదా, కాబట్టి వాళ్ళు అట్లా ఇది చేస్తున్నారు కోర్టులో ఉంది అనేసి. అంటే అమ్మాయి బ్రతికున్నప్పుడు ఎప్పుడైనా స్వామి గారు మీతో ఇట్లా నన్ను చాలా వేదనకు గురి చేశారని ఎప్పుడైనా మీతో పంచుకున్నటువంటి సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. ఆయన మా ఇద్దరికి వయసు చాలా తేడా ఉంది కూడా, కానీ ఆయన నాతో అన్నీ చెప్పుకునేవారు. ఏమంటే వీళ్ళు ఇట్లా వేదనకు గురి చేస్తున్నారని చాలా మానసికంగా క్షోభ కూడా అనుభవించారు ఆయన. కానీ ఏ రోజు బయటపడలేదు. ఏమంటే వాళ్ళు ఒక దుర్మార్గులని అర్థమైపోయింది ఆయనకి. అందువల్లే గోవింద స్వామికి వీలునామా రాశారండి. గోవింద స్వామికి వీలునామా రాశారు. మరి పుట్టిన బిడ్డలు వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కదమ్మయ్య. అదేనా వాళ్ళకి కూడా న్యాయం చేశారు ఆయన ఆస్తిపరంగా? అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి ఆయనతో సఖ్యతగా లేరు కాబట్టి ఆయన కొంచెం ఇదిగానే ఉన్నారు. ఇల్లు కట్టించినారు 2014లో రాద్ధాంతం చేశారు. చేసి దాంతో బలవంతంగా ఒప్పించి సంతకాలు పెట్టిస్తే ఇల్లు కట్టించారు, 4 ఇళ్ళు కట్టించారు. అది. సో చివరిగా అమ్మయ్య స్వామి గారు మీతో పడినటువంటి ఏదైనా ఒక గొప్ప ఆవేదన అంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకునే సందర్భం కావచ్చు, అయితే ఈ నేపథ్యంలో రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కొంత గొడవ జరిగిందంట, నిజమేనా? గొడవ అంటే పెళ్లి చేసుకున్న తర్వాత జరిగినాయండి. అదే చెప్తున్నాను కదా, 2014లో పెద్ద గొడవే జరిగింది. మళ్ళీ తర్వాత చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే ఒక రకంగా మీ బావ మీద కూడా ఇంత నింద మోపడం అవసరం అంటారా? ఆయన మాకు సపోర్ట్ చేస్తున్నాడు కదండి. లీగల్గా మాకు ఆయన్ని చూసుకునేది ఆయనే. ఇక్కడ వస్తే ఆయన అన్నీ తెలుసుకొని మాట్లాడతారనేసి వాళ్ళకి మనసులో పడిపోయింది. అందువల్ల ఆయన్ని బ్యాట్ చేయాలని నన్ను సోషల్ మీడియాలో పెడితే ఇంక ఇది ఏం చేసుకోలేరని ఒక ఉద్దేశము. ఇటీవల కాలంలో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి శంకర్ బాలాజీ పైన కూడా మీరు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి అసలు ఎందుకు శంకర్ బాలాజీని మీరు వ్యతిరేకించాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు మా మఠానికి గవర్నమెంట్ ఆఫీసర్ని వేసేదానికి లేదండి. ఇప్పుడు దాని గురించే మేము దాన్ని కోర్టులో వేసాము. ఆయన సస్పెండ్ అయ్యారు. అది జరిగిపోయింది. అది అమ్మాయి చివరిగా మీరేం చెప్పదలుచుకున్నారు పవన్ కళ్యాణ్కి కానీ అదేవిధంగా మా ఆర్టీవీ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పదలుచుకున్నానంటే ఒక ఆడ మనిషిగా నాకు ఎవరు సపోర్ట్ లేదు, అయినా కూడా పోరాడుతున్నాను. దీన్ని జీర్ణించుకోలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి దీన్ని నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ పంపించున్నాము. దాన్ని దయచేసి పరిగణలోకి తీసుకొని మహిళలకి ఆదరణ కల్పించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మా బ్రహ్మంగారి ఇక్కడ నివాస గృహంలో ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇదేంటంటే ఒక మహిళగా నేను ఇక్కడ ఉన్నాను, ఇది పెట్టడం కరెక్ట్ కాదు. పెట్టచ్చు కానీ తప్పులేదు. అది ఎట్లా పబ్లిక్గా ఆఫీస్లో పెట్టి వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఇక్కడ ఒక మహిళ ఉన్నప్పుడు అలా చేయడం కరెక్ట్ కాదు. ఇది మేము ఏం చెప్పామంటే ఇక్కడ ఇంట్లో పెట్టి వచ్చి డైలీ చెక్ చేసుకోమని చెప్పాం, కానీ వాళ్ళు ఏది పట్టించుకోలేదు. వాళ్ళు అక్కడే ఉండి అన్ని చూస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియట్లేదు. కెమెరాలు ఇంట్లో అన్నీ ఉన్నాయండి. ఒక బెడ్రూమ్లో తప్పితే ఇంకా అన్నీ ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. అది చాలాసార్లు శంకర్ బాలాజీ ఉన్నప్పుడు చెప్పాము, ఇప్పుడు మేనేజర్కి చెప్పాము, అన్ని విధాలా ప్రయత్నించాము మేము. వాళ్ళు ఏది పట్టించుకోలేదు. అంటే మామూలుగా ఒక పర్యవేక్షణ చూసుకునేదాన్ని పెట్టచ్చు, తప్పులేదు. ఏమంటే అది ఎట్లా పెట్టాలి, ఒక ప్రైవేట్గా ఉండాలి. ఒక మఠాధిపతి ఇల్లు అన్నాక ఒక ప్రైవేట్గా పెట్టుకొని ఉండాలి, కానీ దాన్ని పబ్లిక్ చేశారు వాళ్ళు. అది ఫిర్యాదు అంటే అదే చెప్తున్నాను, ఇంక ఎన్ని ఫిర్యాదులు చేస్తామండి. ఏది కూడా పట్టించుకోకుండా ఉంటే పోరాటం చేయాలి అన్నిటికీ, ఇంకా తప్పదు. అది
అది అన్యాయంగా పోరాటం చేయాలి. మేము అదే చేస్తున్నాం, అది జీర్ణించుకోలేకపోతున్నారు. ఏం చేస్తాం? సో మొత్తం మీద తన బిడ్డల పుట్టుకపోయినా కూడా కొంత అసభ్యకరమైనటువంటి పోస్టు పెడుతున్నారు. మహిళ అన్నటువంటి భావన కూడా లేకుండా, అంటే తాను పినతల్లిని, ఏదైతే మొదటి భార్య తర్వాత రెండో వివాహం చేసుకున్నారు వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి, ఆ నేపథ్యంలో నేను పినతల్లి లాంటి, అంటే పినతల్లి లాంటి తల్లిపైన కూడా ఇలాంటి అసభ్యకరమైనటువంటి అవమానీయమైనటువంటి పోస్టులు పెట్టడాన్ని తను మానసికంగా కృంగిపోయాను. గతంలో తండ్రిని కూడా ఇదే విధంగా హింసించేవాళ్ళు. హింసించినటువంటి నేపథ్యం కాబట్టి ఆయన మరో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ మరో పెళ్లి చేసుకున్న నేపథ్యంలో కూడా ఒక రకంగా పెద్ద ఎత్తున ఒక పెద్ద యుద్ధ వాతావరణమే కనిపించింది. అయితే ఆ నేపథ్యంలో వారికి న్యాయం చేయాలన్నటువంటి సౌకర్యంతో ఆయన ఇళ్లను కూడా నిర్మించి ఇచ్చారు. అయినప్పటికీ కూడా పీఠాధిపతి వ్యవహారానికి సంబంధించి మఠాధిపతి ఏదైతే తీసుకున్న నిర్ణయమే ఏకైక నిర్ణయం. ఆయన వీలునామా రాసినప్పటికి కూడా ఆ దిశగా ఎక్కడ ధార్మిక పరిషత్ కానీ అదేవిధంగా ప్రభుత్వ పాలక పెద్దలు కూడా కొనసాగించడం లేదు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి జరగాలి. ఏదైతే పవన్ కళ్యాణ్ అదేవిధంగా హోంమంత్రి సునీత ఇద్దరు, హోంమంత్రి అనిత ఇద్దరు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని ఖచ్చితంగా తనకు న్యాయం చేయాలి. లేదంటే తనకు అనుమతి ఇవ్వండి. ఎందుకంటే ఇంతకంటే మానవీయమైన అవమానీయమైనటువంటి బాధ ఎవరు భరించలేరు. కాబట్టి ఈ విధంగా మానసిక వేదన గురి చేసి తాను చనిపోతే ఆ సునకానందం పొందాలన్నటువంటి ఆనందంతో ఉన్నారు తప్ప మరెక్కడ తను బాగుండాలన్నటువంటి ఆలోచన వారికి లేదు. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనిత, మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకోవాలి. చేసుకోకపోతే మాత్రం తన పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావన మనతో పాటున్నటువంటి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి రెండవ భార్య మారుతి మహాలక్ష్మి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, బ్రహ్మంగారి మఠం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.